ఎక్కువగా ఎగ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎప్పుడూ ఆమ్లెట్, ఎగ్ ఫ్రై అనే కాకుండా ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను 2 పర్సన్స్‌కి సరిపోయేలా క్వాంటిటీ చూపిస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఆనియన్ అనేది చిన్న పీసెస్ కాకుండా ఇలా పొడుగ్గా, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 4 ఆర్ 5 పచ్చిమిర్చిని ఇలా లైట్‌గా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకి మనం ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతది. ఆనియన్ అయ్యేలోపు మనం ఎగ్స్‌ని ఇలా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఈ ఎగ్స్ చూడండి, అంగన్వాడీ ఎగ్స్ అండి ఇవి. ఎంత చిన్నగా ఉన్నాయో కొన్ని. మీకు ఇలానే వస్తున్నాయా ఎగ్స్ అనేవి? మీలో ఎవరైనా అంగన్వాడీ ఎగ్స్ యూజ్ చేసే పనైతే ఫస్ట్ చెక్ చేసి ఆ తర్వాత మీరు యూజ్ చేయండి. సమ్మర్ కాబట్టి మనం చెక్ చేయకుండా యూజ్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి ఆల్రెడీ స్టాక్ ఉంటాయి కాబట్టి ఎగ్స్ పాడైపోవచ్చు. అలా కాకుండా ఫస్ట్ మనం చెక్ చేసుకొని యూజ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాయి కాబట్టి ఆనియన్, నెక్స్ట్ టొమాటోని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో త్వరగా మగ్గిపోవాలి అనంటే వాటిపైన కొంచెం సాల్ట్ అనేది యూజ్ చేయండి. టొమాటో పీసెస్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. నేను ఎక్కువ యూజ్ చేయను ఆయిల్. ఈ టొమాటో ముక్కలు మగ్గేలోపు ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం వాటర్ పోసి నానబెట్టండి. ఇక్కడ చింతపండు వచ్చేసి మనం చేసే కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకుంటాం. ఒక 2 పర్సన్స్‌కి కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతది. చూస్తున్నారు కదా, టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి. ఆయిల్ చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలిన తరువాత మనం ఏవైతే ఎగ్స్ వేసుకుంటున్నామో అవి వేసేసి దాంట్లోనే కొంచెం పసుపు, కారం, అలానే రుచికి సరిపడినంత వాటికి ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా 2 మినిట్స్ మనం కుక్ చేసుకున్న తరువాత ఏదైతే చింతపండు నానబెట్టామో దాన్ని ఇలా వాటర్ మొత్తం ప్యూర్ చేసేసుకొని ఆ వాటర్‌ని మన కర్రీలో పోసి ఉడికించుకోవాలి. ఆయిల్ చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చినంత తరువాతనే మనం చింతపండు వాటర్ అనేది కర్రీలో పోసుకోవాలి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలి అని అనుకుంటున్నామో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది కర్రీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. మీకు ఏదైనా సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ.